నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీ రామ్ పాకిస్తాన్ వాళ్ళు పెహల్గామ్లో చేసినటువంటి అటాక్ నిజంగా దేశమంతా కూడా ఎంతో బాధతో నిండిపోయి ఉంది అయితే ఈ అటాక్ తర్వాత చాలా వరకు విజువల్స్ చాలా వరకు ప్రూఫ్స్ అనేక రకాల సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇండియా చాలా క్విక్గా కూడా రెస్పాండ్ కాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ప్రధానంగా మోడీ గారు మరియు రాజ్నాథ్ సింగ్ గారు తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండబోతున్నట్లుగా న్యూస్ వస్తుంది అయితే మొన్నటికి మొన్న పెహల్గామ్లో ఒక రోప్ వీడియో బయటకు వచ్చి అసలు ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది పెహల్గామ్లో ఈ ఇన్సిడెంట్ అనే దానికి సంబంధించి కొంచెం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుగా వీడియో ఉంది దీని తర్వాత నిన్నటికి నిన్న ఒక ఇద్దరు టెర్రరిస్టులు ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉన్న కాశ్మీర్లో కూర్చొని రిలాక్స్ అవుతూ ఒక స్లోగన్తో ఒక పాట పాడడం జరిగింది ఎక్కడ కాశ్మీర్లో కానీ దాన్ని మించిపోయేలాగా ఒక ఇన్సిడెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నంద్యాలలో జరిగింది నమ్మశక్యంగా లేదు ఎస్ అయితే ఒకసారి మనం ఆ టెర్రరిస్టులు మాట్లాడిన ఆ స్లోగన్ గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను అందులో వాళ్ళు ప్రధానంగా చెప్తోంది ఏంటంటే మన ఇండియాని బంగ్లాదేశ్ లాగా మార్చేస్తారంట ఇండియన్ ఫోర్ట్ వరకు వచ్చి ఆ ఫోర్ట్ మీద పాకిస్తాన్ జెండా ఎగరేస్తారంట జమ్మూ మనదైపోయింది మీరు పిరికి వాళ్ళు అని చెప్పి మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నట్టు ఉంది ఆ స్లోగన్ మీకు ఆ వీడియో కావాలనుకుంటే వెంటనే మా ఛానల్లో లైవ్లో ఉంటుంది లైవ్ పెట్టడం జరిగింది అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు ఆ వీడియో మీకు కనిపిస్తుంది చాలా క్లియర్గా అయితే ఏంటి భయ్యా అసలు నంద్యాలలో ఏం జరిగిందని క్వశ్చనింగ్ మీరు రేస్ చేస్తే ఒకసారి ఫస్ట్ ఈ వీడియో చూడాలి మీరు ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ధర్మ రక్షా దళ్ వీళ్ళు పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుస్సాహసానికి నిరసనగా ఒక చర్య చేయడం జరిగింది పాకిస్తాన్ వాళ్ళ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లాగ్ని నడి రోడ్డు పైన అతికించి చెప్పులతో తొక్కుతూ అందరూ తొక్కుకుంటూ వెళ్ళేలాగా చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళైతే వాళ్ళ ఫ్లాగ్ స్టిక్కర్స్ని రోడ్డు పైన అంటించారు అంటించిన తర్వాత ఏం జరిగిందో నిజంగా మీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రైట్ వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో చూడండి ఫస్ట్ మీరు అంటిస్తున్న వీడియో అర్థమవుతుందా ఈ స్టిక్కర్ పైన నెలవంక చుక్క చెప్పు పాకిస్తాన్ ముర్దాబాద్ ఇది ఈ నినాదం రాసి ఈ స్టిక్కర్స్ అంటిస్తున్నారు వీళ్ళు తొక్కుతున్నారు కూడా ఇది ఎగ్జాక్ట్గా నంద్యాలలోని ఎన్జిఓస్ కాలనీ పరిధిలో జరిగినటువంటి సంఘటన ఈ అంటించిన ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా ఎన్జిఓస్ కాలనీ అంటారు అక్కడ సో నంద్యాలలో అక్కడే ఓకే సో ఇది వీళ్ళు చేసినటువంటి చర్య ఇలాంటి చర్యలు దేశమంతా వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా 26-27 మంది అమాయకులు ప్రాణాలు బలికొన్నటువంటి ఎవరైతే ఆ పాక్ టెర్రరిస్టులు ఉన్నారో వీళ్ళని శిక్షించాలి పాకిస్తాన్ని ఎలా అయినా ఏదో ఒకటి చేయాలని ఒక భావోద్వేగానికి ప్రజెంట్ ఇండియన్స్ అందరం ఉన్నాం అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి దేశం అట్టుడుకుపోతున్న ఈ పరిస్థితుల్లో మన నంద్యాలలో మన ఆంధ్రప్రదేశ్లో మన ఇండియాలో ఇలాంటి సంఘటన ఏంటి భయ ఎంతసేపు సంఘటన అంటున్నాం అసలు ఏం జరిగిందంటారా ఇదిగో వీడియో చూడండి వీళ్ళందరూ ఎవరో తెలుసా ఎవరైతే ఇందాక ఆ ధర్మ రక్షా దళ్ వాళ్ళు అంటించిన స్టిక్కర్స్ ఉన్నాయో ఆ స్టిక్కర్స్ని పీకడానికి వచ్చిన బ్యాచ్ నమ్మశక్యంగా లేదు కదా
నమ్మరని కూడా తెలుసు. ఒకసారి చూడండి, విజువల్స్ మీరే చూస్తారుగా, మీరు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ బ్యాచ్ అంతా కూడా ఈ కేటీఎం బైక్, ఒకటి గ్లామరస్ బైక్, వీళ్ళందరూ ఎలా ఉన్నారు చూడండి. బ్యాచ్ అంతా వీళ్ళు ముస్లిమ్సా అనే క్లారిటీ ఇంకా రావట్లేదు. ఎందుకంటే ముస్లిమ్స్ అయితే మామూలుగా జుబ్బా, కుర్తా, పైజామా ఇవి వేసుకొని అక్కడికి రావడం అయితే జరుగుతుంటుంది మామూలుగా, అట్లీస్ట్ ఒక్కరు. వీళ్ళలో ఎవ్వరు కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అన్నట్టుగా కనపట్లేదు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వాయిస్ ఎవరైతే ఇక్కడ ఈ సీసీటీవీ ఫుటేజ్ని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి, ఆ సోకాల్డ్ పోలీస్ ఉన్నారో, సో అతని వాయిస్. ఇతనంట ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారట, ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారంట ఈయన. అసలు ఈయన ఎవరు, వీళ్ళని ఎందుకు ట్రేస్ చేయలేకపోతున్నారు? పెద్ద పెద్ద వాళ్ళని మనం ట్రేస్ చేస్తున్నామే, అసలు పట్టుకోలేం అనుకున్న వాళ్ళని కూడా పట్టేసుకుంటున్నామే. అలాంటి మన పోలీస్ యంత్రాంగం ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఇంత ఉన్నా కూడా మనం ఎందుకు వీళ్ళు ఇంకా పట్టుకోలేకున్నాం? ఆ బండి నెంబర్ ట్రేస్ చేస్తే సరిపోద్ది కదా. అసలు వీళ్ళు ఎందుకు ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టారు? దాని తర్వాత అత్యంత బాధాకరంగా కలిగిస్తున్నటువంటి సంఘటన ఇది. పాకిస్తాన్కి నిరసనగా మన వాళ్ళు ఇక్కడ చేస్తుంటే దీనికి వ్యతిరేకంగా వీళ్ళు ఎలా చేయగలిగారు? వీళ్ళని అసలు ఏమనాలి? వీళ్ళని వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా ఏమైనా వినే ప్రయత్నం చేస్తారా? లేకపోతే మేము ముస్లిమ్స్, వాళ్ళు ముస్లిమ్స్, ముస్లిం భాయ్ భాయ్ అనుకునేలాగా ఏమైనా ఆలోచిస్తున్నారా? అసలు ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా అక్కడ కనీసం ఏదో ఒక కానిస్టేబుల్ ఎవరో ఒకరు ఆ రూట్లో వెళ్తూ ఎందుకు అబ్జర్వ్ చేయలేదు? కామన్ పీపుల్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు ఇంత భయం? అట్లీస్ట్ ఇక్కడ ఎవరో ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ఎవడో లేడా? ఇది అర్ధరాత్రి జరిగింది, ఏమన్నా పట్టపగలే కదా. పట్టపగలు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇక్కడ పీకేయడం ఒకటి. ఆ ఫ్లాగ్ పైన వీళ్ళు రంజాన్ రోజు వచ్చిందని నిర్దేశించుకునే నెలవంక చుక్క ఉన్నాయి కాబట్టి దాన్ని అందరూ తొక్కుకుంటూ వెళ్తుంటే దానికి బాధపడుతూ ఏమన్నా తీశారా? లేకపోతే వీళ్ళందరూ కూడా ఏమన్నా స్లీపర్ సెల్సా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇలాంటి దుస్సాహసం ఎవరు చేయరు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు స్టేట్లో. అంటే మిమ్మల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి అసలు మీ వెనకుంది ఎవరు? పైగా నంద్యాలకి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అతను కూడా ముస్లిమే. ఐ డోంట్ వాంట్ టు టెల్ హిమ్ నేమ్. అయితే అతను ఎమ్మెల్యేగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇలాంటి చర్య జరిగితే దానికి ఏంటి అర్థం? దీని వెనకున్న రీజన్ ఏంటో బయటికి రావాలి కదా. ఇది కదా అసలైన బ్రేకింగ్ న్యూస్, బ్రేక్ త్రూ. మనలోనే ఇలాంటి వాళ్ళు తిరుగుతుంటే అసలు ఆంధ్ర రాష్ట్రం కాని నుంచి అసలు దేశం మొత్తం ఎలా సస్యశ్యామలంగా ఉంటుంది? వీళ్ళు కదూ మారణ హోమాలు సృష్టించేది, ఇలాంటి వాళ్ళే కదా. అసలు వీళ్ళకి ఏ సంబంధం ఉందని ఆ పాకిస్తాన్ ఆ జెండాని పీకాలనుకున్నారు? దానికి సంబంధించి వీళ్ళు ఏదైనా నిరసన బాధ్యత ఏదైనా చెప్తే, సార్ ఇది మా జెండా, ఇది పాకిస్తాన్ జెండా పైన మేము కొలిచేటువంటి నెలవంక చుక్క ఉంది, దాన్ని తొక్కుతున్నారు, అది మాకు నచ్చట్లేదు, అందుకని మేము తీసేయదలుచుకున్నామని మీడియా ముందుకు వస్తే అదొక పద్ధతి. ఇలాంటి కుర్ర యువకులు అందరూ కలిసి, చిన్న చిన్న పిల్లలు, యూత్ అంతా 10 మంది మూకుమ్మడిగా వచ్చి కేటీఎంస్ బైక్స్ ఇవన్నీ వేసుకొని, పైగా చిరిగిపోయిన స్టైలిష్ ప్యాంటు, కొంచెం ఏదో అంటారు కదా వాళ్ళని, కొంచెం హైదరాబాదీ లాంగ్వేజ్లో ఏదో అంటారబ్బా, ఎగ్జాక్ట్ చాప్రియా, ఆ కైండ్ ఆఫ్ అలాంటి స్టైలిష్గా వచ్చిన వీళ్ళు ఎందుకు చేశారు ఈ పని? ఇంకొక వీడియో ఉంది చూడండి. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ లాంటిది ఒకటి ఉంది, అది ఒకసారి చూద్దాం. రైట్ ఓకే. ఇక్కడ ఈ సోకాల్డ్ పర్సన్ని మనం ఎందాక వీడియోలో చూసినప్పుడు పోలీస్ వ్యక్తి, సార్ ఇతను ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు ఎందాక నుంచి అని అన్నారు కదా, ఒక బ్యాగ్ తగిలించుకొని. ఇతనే ఈ ఫ్లాగ్ తొక్కుంటూ వచ్చాడు, ఇతనే వీళ్ళకు ఒక సిగ్నల్ ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. అంటే మనం దీన్ని ఎలా చూడొచ్చో నాకైతే అర్థం కావట్లేదు. ఇతను వాళ్ళ మనిషా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా అనేది అర్థం కాలేదు. మీకు ఈ సీన్ చూశాక ఏమర్థమైందో కామెంట్ సెక్షన్లో రాయండి, ఎస్పెషల్లీ ఈ బ్యాగ్ కమ్ గుండు పర్సన్ గురించి.
తొక్కాడా? కనిపిస్తుందా తొక్కినట్టుగా? తొక్కడం అయితే జరిగింది. చెవిలో మొబైల్ పెట్టుకున్నాడు, మాట్లాడుతున్నాడు ఎవరితోనో. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. వచ్చాడు తొక్కుకుంటూ వచ్చాడు. చెయ్యి చూసారా? హ్యాండ్ మూమెంట్ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒకసారి. అదిగో ఇలా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వచ్చి పీకేండేనా? లేకపోతే మొబైల్లో మాట్లాడుకుంటూ మనం కొంచెం ఇట్లా అంటుంటాం కదా, చెయ్యి ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ అదా? ఏదో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు ఎందాక అనుమానించిన దాని ప్రకారంగా ఇతను ఎందాక నుంచి ఇక్కడిక్కడ తిరుగుతున్నాడు అంటే దీనికి సింక్ చేస్తే ఇతను వీళ్ళ మనిషేనా? లేకపోతే అది పనిగా వీళ్ళందరినీ ప్రేరేపించి వీళ్ళందరికీ ఒక స్కూల్లో పాఠం చెప్పే ఒక టీచర్ లాగా కూర్చోబెట్టి వీళ్ళందరికీ నూరు పోస్తూ మనం ఈ దేశం కోసం కాదు మనం పాకిస్తాన్ కోసమే పనిచేయాలి అలాంటిది ఏదైనా చెప్పి వీళ్ళందరినీ మోటివేట్ చేస్తూ వీళ్ళలో రక్తం మరిగేలాగా రక్తపాతం సృష్టించేలాగా వీళ్ళందరినీ తయారు చేసే ఒక వ్యక్తి ఎవరు అసలు ఇతను? మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? ఇలాంటి వాళ్ళు ఇత్తడి దుస్సాహసం చేయడానికి వీళ్ళ వెనకున్న బలమేవారు? అసలు నిజంగా ఇప్పటి వరకు ముస్లిమ్స్ అందరి మీద దేశంలో చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది. కానీ వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళలో చాలామంది నిజంగా దేశభక్తి ఉన్నవాళ్ళు బయటకు వచ్చి పోరాడుతున్నారు ఇండియా పట్ల. జరిగింది అన్యాయమే, జరిగింది దుర్మార్గమే అని. చూడండి, ఒక్కడన్నా ముస్లిం అనిపిస్తున్నాడు ఇక్కడ? నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికి. ఒక్కడు కూడా ముస్లిం అనిపించలేదు నాకు. కనీసం ఒక 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 ఏమంటారు దాన్ని, ముస్లిం వాళ్ళ క్యాప్, ఆ క్యాప్ లేదు, ఒక వైట్ జుబ్బా లేదు, ఒక ప్యాంట్ లేదు, పైజామా లాంటిది ఏమీ లేదు. నార్మల్ మామూలుగా అల్లరి చిల్లరగా తిరుగుతుంటారే వాళ్ళలాగే ఉన్నారు తప్ప వాళ్ళు అని ముస్లిమ్స్ అని ఎగ్జాక్ట్ క్లారిటీగా కనపట్లేదు ఇక్కడ. అయితే కంక్లూజన్కి వచ్చే ముందు ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఆ బ్యాగ్ తాలూకు వ్యక్తి ఉన్నాడో ఇతను ఎంత కన్ఫ్యూజ్ చేశాడో ఫస్ట్ నుంచి చూస్తున్నాం మనం. ఒకసారి అటు ఇటు తిరుగుతాడు, ఒకసారి దీన్నే తొక్కుతాడు, వచ్చిన తర్వాత చెయ్యి ఊపుతాడు. అసలు ఇతనికి వాళ్ళకి సంబంధం ఉందా అనుకున్న టైంలో కన్క్లూజన్లో ఇంకో కన్ఫ్యూజన్ తెచ్చాడు. ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ పోలీస్ వ్యక్తి ఏదో అన్నాడు, అది నాకు ఎగ్జాక్ట్గా కాంటాక్స్ట్ అంటే అర్థం కావట్లేదు, ఏదో అన్నాడు ఎన్ పీపుల్స్ ఆర్ సంథింగ్ ఏదో. రైట్, వాళ్ళు వెళ్ళారా? వాళ్ళు బండి వెళ్తున్నారా? బండి కంటే స్పీడ్గా ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయింది, ట్రైన్, వందే భారత్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ ఇదిగో ఇది ఈ ట్రైన్, ఈ సోకాల్డ్ ఈ ట్రైన్, బ్యాగ్ వేసుకున్న గుండు ట్రైన్. ఈ ట్రైన్ ఎంత స్పీడ్గా వెళ్తుంది చూడండి ఒకసారి. అదిదా సర్ప్రైజ్. అంత స్పీడ్గా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఉంటారు కదా మీకోసం అక్కడే కావాలనుకుంటే. లేదా మీకు ఇంకో వెహికల్ దొరకలేదా? వెహికల్లో వస్తే మీరు కూడా ఇందులో ఏమైనా ఇరుక్కుంటారా? భయపడ్డారా? ఏం సంబంధం లేనట్టుగా ఫోన్ ఎత్తుకొని అలా 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 సిగ్నల్ చేసుకుంటూ, అంటే కనుక్కోలేనంత అమాయకులు అనుకుంటున్నారా పోలీసులు కానీ మేము కానీ? ప్రజానీకం మేమంటే నేను ఏదో పెద్ద సిబిఐ అని కాదు, ప్రజానీకంగా అర్థం కాదు అనుకుంటున్నారా? లేకపోతే సీసీటీవీ ఫుటేజ్లో నేను కనపడిన అనుకుంటున్నారా? మీకు ఏమైనా అదృశ్య శక్తులోనే అనుకుంటున్నారా? అసలు ఇదంతా వద్దు, జోక్సపాటి అనుకుంటే మీరు ఎందుకు చేశారో తెలియాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఏం సృష్టించాలనుకుంటున్నారు? మీరు ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు సపరేట్గా ఏమైనా ప్లాన్ చేశారా ఇండియా మొత్తాన్ని? ఎందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయంటే, అసలు జరగదు ఇలాంటి ఒక సంఘటన అనుకున్న సంఘటన మొన్న పహల్గామ్లో జరిగింది. దాని తర్వాత రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఎవడు ఏ టైం నుంచి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, ఎవడు ఎక్కడి నుంచి ఫోకస్ చేస్తాడో తెలియదు. సో ఇదే అంటున్నా నేను. రైట్, ఓవరాల్గా ఈ సంఘటనకు సంబంధించి నా వరకు అయితే ఇదే. అసలు ఇండియన్ గవర్నమెంట్ సైతం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఏదో అల్లర చిల్లర మూకలు చేశారంటే అది వేరు. వాళ్ళేం జామ పండ్లో పనస పండ్లో కోసుకెళ్ళాల. అక్కడ అంటించినటువంటి మనం వ్యతిరేకిస్తున్నటువంటి ఆ పార్ట్ దాన్ని పీక్కొని వెళ్ళారు. అంత రక్తం ఎందుకు మరిగిపోయింది వీళ్ళందరికీ? అసలు ఏం అవసరం ఉంది? ఇది చాలా పెద్ద విషయం. కనపడుతుంది సీసీటీవీ కెమెరాలో కొంచెం తక్కువే అని చెప్పి దీన్ని చాలా చిన్న చూపు చూడకండి. దీని ప్రభావితం చాలా పెద్దగా ఉండొచ్చు. ఒక నంద్యాలలో ఇలాంటి ఒక బ్యాచ్ ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో ఎన్ని టౌన్లు ఉన్నాయి, అన్ని టౌన్లో ఎంతమంది ఉన్నారు, ఓవరాల్గా ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాలలో ఎంతమంది ఉంటారు? ఇలాంటి వాళ్ళు స్లీపర్ సెల్స్ అనే కదా అంటారు. ఏమంటారు ఇంక వీళ్ళని?
వీళ్ళు కదా దేశద్రోహులుగా మారబోతోంది. మనం ఇప్పుడు కూడా అలర్ట్ అవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? వీళ్ళందరినీ భావోద్వేగంగా గురి చేసే కదా ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టి పంపిస్తున్నారు వీళ్ళందరినీ. ఎక్కడో ఉన్న కాశ్మీరీ టెర్రరిస్ట్, ఎక్కడో ఉన్న పాకిస్తాన్ టెర్రరిస్టులు కశ్మీర్ వరకు వచ్చి ఇంతటి సాహసాన్ని చేయగలిగారంటే ఇక్కడ లోకల్ సపోర్ట్ లేదని ఎవరైనా అనుకుంటున్నారా? ఒక్కరని చెప్పండి నాకు. మన దేశంలో ఉంటూనే వాళ్ళ కోసం పనిచేస్తున్నారు చాలామందిని నమ్ముతున్నారు. ఇలాంటి అంటే అపనమ్మకాన్ని మనం ఎందుకు క్రియేట్ చేసుకున్నాం? మనం ఎందుకు స్ట్రాంగ్గా ఉండలేకున్నాం? ఎక్కడ పొరపాటు జరుగుతోంది? ప్రాణాలు పోతున్నాయి ఒక పొరపాటుకి. ఇంత చిన్న పొరపాటు అయినా కూడా ప్రాణం వెళ్ళిపోతుంది, అమాయకుల ప్రాణాలు. మన దేశంలోనే మనకు సేఫ్టీ లేకపోతే, మన దేశంలోనే ఇలాంటివి జరుగుతుంటే మనం ఎక్కడికి వెళ్దాం? ఇంకా ఎక్కడికి వెళ్ళగలం? ధైర్యంగా ఎవరు మాట్లాడగలరు? ఇలాంటి వాళ్ళని ఎదిరించి మాట్లాడాలనుకునే వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు ఎలా మాట్లాడగలరు? రైట్, ఓకే. ఓవరాల్గా ఈ సంఘటనకు సంబంధించిన అభిప్రాయం ఏదో మీరేమనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ యూన్ టు ది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.